మనందరి ఫేవరెట్ తాటి రొట్టె అండి. తాటి రొట్టె రెసిపీతో మేము ముందుకు వచ్చానమాట. వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తాటికాయలు అయితే వచ్చేస్తున్నాయి. 2 తాటికాయలతో రొట్టె వేసానండి. పెద్ద రొట్టె ఒకటి, చిన్న రొట్టెలాగా ఒకటి వచ్చింది. కుక్కర్లో వేసానమాట. ఈ ప్రాసెస్ అంతా చూడాలంటే మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేశాను, అంత లావు ఎలాగొచ్చింది, లోపల ఉడికిందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుస్తాయండి. తాటి రొట్టె ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? తాటికాయ న్యాచురల్ ఫ్రూట్ మాట. అది ఏ మందు వేయకుండా పండుతుంది. అది చాలా మంచిది హెల్త్కి. పచ్చిది తిన్నా మంచిది. దాని ద్వారా బూరెలు చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, ఇడ్లీ చేసుకుంటారు, రొట్టెలు చేసుకుంటారు. నేను ఓన్లీ రొట్టె ఒకటే వేస్తానండి. తాటి రొట్టె వేస్తాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వేస్తాను. 2-3 సార్లు వేస్తాను, సంవత్సరానికి 2-3 సార్లు. ఇప్పుడు వర్షాలు ఇంకా మాకు తెలంగాణలో స్టార్ట్ అవ్వలేదు, హైదరాబాద్లో ఇంకా వర్షాలు పట్టలేదు. అయినా తాటికాయలు వచ్చినాయి, తీసుకొచ్చారు 2 కాయలు. రొట్టె అయితే వేసానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది అయితే టేస్ట్. నాకైతే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మాట తాటి రొట్టె అంటే. ఇంకా చూడగానే వెంటనే వేసేయాలనిపించింది, వేసాను. దానికి తగ్గట్టు చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. 2 తాటికాయలు అయితే తీసుకున్నానండి. బాగా పండు అయిపోయినాయి అన్నమాట తాటికాయలు. మంచి స్మెల్ వస్తున్నాయి. ఇంటికి తీసుకొచ్చినప్పటికి బాగా స్మెల్ వస్తున్నాయి. ఆ స్మెల్కే పచ్చి తాటికాయ తినేయాలనిపించింది. మేము ఇదివరకు ఊర్లో అలాగే తినేసేవాళ్ళం. తాటికాయని వలుసుకుని పైన పీస్ తీసేసుకుని తినేసేవాళ్ళం అన్నమాట ఊర్లో ఉన్నప్పుడు. మనకు ఇప్పుడు అంతలా కాదుగా, అసలు గమ్మున దొరకవు ఇక్కడ హైదరాబాద్లో. ఏయో లక్కీగా 2 తాటికాయలు అయితే తీసుకొచ్చారు. తీసుకురాగానే వెంటనే వాటి పని అయితే మొదలుపెట్టానండి. తాటికాయలు, ముగ్గిన తాటికాయలు నేలనేసి కొట్టాలి, కొట్టాలన్నమాట. 2-3 సార్లు కొట్టినప్పటికీ అది ఇడిపోతాయి. ఇడిపోయాక ఆ పైన ఉంటుంది కదండి, పొట్టు ఉంటుంది కదా, పైన తోలు మాట తాటికాయ మీద. ఆ తోలు అంతా తీసేయాలి. పీస్తోటి మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. లోపల టెంకలు ఉంటాయి. ఆ టెంకలు కొంచెం మెత్తగా చేతులతోటి పిసికేసి వాటర్ వేసి కొంచెం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. దాన్ని పేసుని తీయాలండి. పేసు మన ఊళ్ళో అయితే పేసుని తీసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. చిన్ని నుచ్చునిలాగా ఉంటుంది. ఆ నుచ్చునితో ఇలా గీకుతారు, వచ్చేస్తుంది పేసం. మనకి ఇక్కడ అంత అవైలబుల్ ఉండవు కనుక బియ్యం జల్లించుకుని జల్లెడి ఉంటుంది కదండి, బెజ్జాల జల్లెడి, మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తాటి టెంకని తీసుకుని దాని మీద పెట్టి ఇలా పామితే ఆ గొజ్జు అంతా కిందకి దిగిపోద్ది. మొత్తం అంతా అలా కిందకి దిగుతుందండి. పీసు అసలు గొజ్జులోకి రాదన్నమాట. పీస్ అనేది ఉండదు. మనం గెరిటితో కానీ స్పూన్తో కానీ లాగామంటే పీస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం గరిగా ఉన్న దాని మీద టెంకతో ఇలా రుద్దితే పేసం అనేది వచ్చేస్తుందండి. అందులోని చాలామంది ఇడ్లీ రవ్వ వేస్తారు. నేను అలా కాకుండా బియ్యం రవ్వ వేస్తానండి ఎప్పుడు కూడా. బియ్యం కడిగి ఆరబెట్టేసుకుని, నేను కొంచెం తడిగానే ఉన్నాయి అప్పటికప్పుడు చేశానమాట. కొంచెం రవ్వ కింద ముతగ్గా ఆడుకోవాలండి. ముతగ్గా ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పేసాన్ని అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ కింద వచ్చింది కదా, చిక్కగా వచ్చింది. దీన్ని తాటిపేసం అంటారన్నమాట. తాటిపేసం స్వీట్గానే ఉంది. ఆ స్వీట్ సరిపోతే దానికి తగ్గట్టుగా మనం బెల్లం కొంచెం వేసుకోవాలన్నమాట. దానికి తగ్గ బెల్లాన్ని నేను మెత్తగా పొడి కింద ఆడుకుని మిక్సీలో దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను. అంటే మనం స్వీట్ సరిపోదు, అంటే బియ్యం రవ్వ వేసాక ఆ స్వీట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. ముందు తాటికాయ స్వీట్గా ఉన్న రొట్టెలోకి సరిపోదు, అందుకు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. దాంట్లో మనం కొంచెం తగినంత సాల్ట్, నేను కొలతల ప్రకారం చెప్పట్లేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా వేసుకోవటమే. కొంచెం లైట్గా వంట సోడా అంటారు కదండి, వంట సోడా కూడా వేసాను. ఎంతో కాదు, కొద్దిగా వేసుకోవాలి. వాము ఉంటుంది కదా, వామును కొంచెం ఇలా రఫ్ చేసి గట్టిగాని చేతితోటి వేసుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ ఎందుకు వేసుకుంటారంటే తొందరగా జీర్ణం అవ్వడం కోసం వేసుకుంటారండి. తాటికాయ అనేది తొందరగా జీర్ణం అవ్వదంటారు, దాని గురించి కొంచెం వాము వేసుకుంటారన్నమాట. వాము వేసుకున్నాక బియ్యం రవ్వ చూసారా, బియ్యం రవ్వ కింద ఆడేసుకున్నాను. దాన్ని జల్లించుకున్నానండి మెత్తని పిండి లేకుండా. అందులో ఎంత రవ్వ సరిపోతే అంత రవ్వ వేసుకోవాలి. మనకు చేతితో కలుపుతాం కదా, కలిపినప్పుడు తెలిసిపోద్ది రవ్వ ఇంకా పడుతుందా సరిపోయిందా అనేసి. అలా చూసుకుని మనం వేసుకోవటమే, తెలిసిపోతుందండి. సేమ్ మనం ఇడ్లీ పిండి అలా కలుపుకుంటామో అలా కలుపుకోవటం అన్నమాట ఇవన్నీ కూడా. కానీ చాలామంది బియ్యం రవ్వతో చేస్తారు. బియ్యం రవ్వతో చేసింది అంత టేస్ట్ అనిపించదండి, సరిగ్గా కూడా రాదు అన్నమాట. మెత్తగా ఉంటుంది. తాటి రొట్టె తిన్న టేస్ట్ అయితే ఉండదు.
బియ్యం రవ్వ వేసుకోవటమే చాలా బెటర్ అన్నమాట. అప్పటికప్పుడు బియ్యం మిక్సీ పట్టేసుకుని రవ్వలాగా జల్లించేసుకోవాలి. మెత్తని పిండి లేకుండా మురుంగా ఉండేలా జల్లించేసుకుని ఆ పేసంలో కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట. అలా రవ్వ అనేది పైకి కనిపించకుండా ఆ తాటి పేసంలో మొత్తం అంతా రవ్వ అన్నీ కలిసిపోవాలి. కలిసాక ఒక 1 అవర్ అయినా అలా నానబెట్టి పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెడితే రవ్వ బాగా లాక్కుంటుంది, లాక్కుని మెత్తబడుతుంది అన్నమాట. ఆ స్వీటు అన్నీ లాక్కున్నాక మనం టేస్ట్ చూడాలి. కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని కొంచెం తీసుకొని చూస్తే తెలిసిపోతుంది మనకి. ఉప్పు అది కూడా ఎక్కువ కూడా వేసుకోకూడదండి, లైట్గా వేసుకోవాలి. మనం పెరుగులో ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. అన్నీ కలిపాక అలా టేస్ట్ చూడాలి. టేస్ట్ ఒకవేళ సరిపోతే ఇంకా మనం రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. మనం పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. అసలు ఊర్లో అయితే పెద్ద పెద్ద కళాయిల్లో వేస్తారు ఈ తాటి రొట్టె అనేది. ఇక్కడ మనకి సిటీల్లో అంతంత కళాయిలు ఉండవు, పుల్లల పొయ్యిలు ఉండవు. పుల్లల పొయ్యి మీద పెద్ద కళాయి పెట్టేస్తారండి. ఇక్కడ మనకు అలాగ ఉండవు కనుక నేను గ్యాస్ మీదే వేస్తున్నాను. ఈ తాటి రొట్టె వేయటం కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ ఉంటుంది కదా, వెడల్పుపాటి పాన్ అన్నమాట, పాన్ కుక్కర్. అందులో వేస్తున్నాను ఎందుకంటే మందంగా ఉండాలి కింద. నేను మందపాటి తీసుకున్నాను. అందులో నేను ఏం చేస్తున్నానంటే ఇస్తరాకులు తెచ్చానండి. ఇస్తరాకు ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి దానిపైన ఇస్తరాకు ముక్కలు వేసి ఇస్తరాకుల మీద కూడా కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి తర్వాత ఈ పిండి వేస్తాను అనమాట. ఎందుకంటే అది మందంగా ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది, తొందరగా అవుతుంది, తొందరగా కూడా ఉడుకుద్ది అన్నమాట. ఎందుకంటే దలసరి ఎక్కువ వస్తుంది కదా, దలసరి ఎక్కువ రావటం మీద ఎక్కువసేపు ఉంచాలి పొయ్యి మీద. మనం ఆ ఇస్తరాకులు వేయకుండా పలసన కళ ఏదన్నా పెట్టామనుకో బాగా మాడిపోద్ది దలసరిగా. ఇవన్నీ వేసామనుకో దలసరితో పెట్టి అరిటాకులు కానీ బాదం ఆకులు కానీ పనసాకులు కానీ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నాకు లక్కీగా అరిటాకు బాగానే దొరికింది. అరిటాకులో కొంచెం ఆయిల్ వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని మొత్తం అంతా ఇందులో వేసుకోవాలి. ఎంతవరకు సరిపోద్దో అంతా నిండా వేయకూడదు. నిండా వేసామంటే అది ఉడికినప్పుడు పైకి ఉబ్బుతుంది అన్నమాట. రొట్టెలా మన కేక్ ఎలా ఉబ్బుతుంది అదే టైప్లో ఉబ్బుతుంది. అందుకు కొంచెం వెల్తిగా వేసుకోవాలి. నాకు ఆ పాన్లో వేసాక ఇంకా పిండి మిగిలిపోయింది అన్నమాట. కుక్కర్కి ఎంత పిండి సరిపోతుందో అంతా వేసి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసానండి. ఇంకొంచెం పిండి మిగిలింది కదా, దాన్ని ఏం చేస్తున్నానంటే చిన్న కళాయి ఉంటుంది కదా మనం ఫ్రైలు చేసుకుంటాం, అలా చిన్న కళాయిలో వేద్దాం అనుకుంటున్నానండి. దాంట్లో కూడా అడుగున ఇలాగే అరిటాకులు వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆ పిండిని అందులో వేస్తాను. ఈ టైప్లో వేయటం నేను ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన కాంచి నేను ఇలా తాటి రొట్టె అనేది కుక్కర్లోనే వేస్తానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టేశాను కదండి, ఆ కుక్కర్కి మనం విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ట పెట్టకుండా మూత మామూలుగా పెట్టాలి అంతే. ఆవిరి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పిండి మిగిలింది అన్నాను కదా, అది కళాయిలోకి వేస్తున్నాను. కళాయిలో కూడా అరిటాకులో వేసేసి మిగిలిన పిండిని అందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మనం తాటి రొట్టె ఎప్పుడు వేసినా కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే మెల్లిగా ఉడుకుద్ది. ఈ కళాయిలో అది కనుక అటు ఇటు తిప్పుతూ ఉండాలి స్టవ్ మీద. కుక్కర్ అయితే తిప్పక్కలొద్దు. ఒక 2 అవర్స్ కంటిన్యూగా ఉంచితే కుక్కరు తాటి రొట్టె అనేది రెడీ అయిపోతుందండి. ఒక పక్కన కాలేక మళ్ళీ ఇంకొక పక్కకి తిప్పుకోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ మనం పేసిన తీయటం ఇవన్నీ చేయటమే చాలా టైం పడుతుంది అన్నమాట. చూసే వాళ్ళకి ఎంత సింపుల్ అనిపిస్తుంది, చేస్తుంటే తెలుస్తుంది. కానీ మనకి ఇష్టమైనది తినాలంటే కొంచెం కష్టమైనా చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి ఈ తాటిపళ్ళు అనేవి. తాటిపళ్ళు దొరికినప్పుడల్లా చేస్తానండి నేను. ఇంకో కుక్కర్లో ఒక తాటి రొట్టె అవుతుంది, పక్కన కళాయిలో ఒక చిన్న తాటి రొట్టె అవుతుంది అన్నమాట. ముందు కళాయిలోది అయిపోతుందండి తొందరగానే, అదైతే చిన్నది కదా. ఇంకో కుక్కర్లోది అయితే దగ్గరికి వచ్చేసింది, దాన్ని తిరగదిప్పాలి. కింద అంతా కాలిపోయింది, పైన కొంచెం తెల్లగా ఉంటుంది కదా, దాన్ని తిరగదిప్పేయాలన్నమాట. దాన్ని ముందు ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తిరగదిప్పుకోవాలండి. ఆ కుక్కర్ని తీసి మనం డైరెక్ట్ తిప్పడానికి రాదు కనుక ఒక ప్లేట్లోకి బోర్లించుకుంటే కుక్కర్లో ఊడొచ్చేస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ మనం తిప్పుకోవాలి, ఆ వేడి మీదే తిప్పాలి.
చల్లారిపోయాకంటే అది బీసుకుపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఇడ్లీ రవ్వ వేసాం కదా, చల్లారింది అనుకో బీసుకుపోయినట్టు అవుతుంది. ఆ వేడి మీద వేయాలి. అంగో కుక్కర్ని దిమ్మరించాను, చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. కొంచెం కూడా అంటుకోలేదు అడుగుని. అరిటాకులు వేసాను కదా, అరిటాకులు చూడండి ఎలా కాలిపోయినాయో, అస్సలు అంటుకోలేదు. మా అరిటాకులు తీసేసి మళ్ళీ ఆ కుక్కర్లో మామూలుగా వేసేసాను. రొట్టె చూడండి ఎంత బాగా కాలిందో, దోరగా కాలింది. బాగా నల్లగా కాకుండా కొంచెం దోర కలర్ వచ్చింది. తాటి రొట్టె ఎలాగైనా సరే నల్లగా అవుతుందండి, నల్లగా కంపల్సరీ మాడుతుంది. ఎందుకంటే బెల్లం అది వేస్తాం కదా, అందులో ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచడం కాలుతుంది. కళాయిలోది కూడా కాలింది, దాన్ని అయితే ఆల్రెడీ తిరగదిప్పేసాను. ఇదైతే ప్లేట్లో ఉంది, ప్లేట్లోది కుక్కర్లోకి మళ్ళీ తిరగదిప్పి పెట్టానండి. అది అటు పక్కన కూడా బాగా కాలుతుంది. బాగా కాలిక ఇంకా తిరగదిప్పాక 10 నిమిషాలకు మించి ఉంచక్కర్లేదు అన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయింది మొత్తం. ఒక 10 నిమిషాలు ఉంచి మనం తీసేసుకుంటే తాటి రొట్టె రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసే వాళ్ళకి తాటి రొట్టె అంటే ఎంతమందికి ఎంత ఇష్టం అనేది నాకు కామెంట్ రూపంలో తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. 2 వైపులా కాలిపోయింది. అంగో ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అస్సలు అంటుకోదు అన్నమాట. కళాయిని అంటుకోదు, కుక్కర్ని అంటుకోలేదండి. చాలా దోరగా కాలింది. చాలా అంటే చాలా బాగుంది. ఉడికినప్పుడు స్మెల్లే చాలా బాగుందన్నమాట. తాటి రొట్టె ఇంకా మనం ముక్కలు కోసుకొని తినేటివే. ఈరోజు వేసామనుకో, ఈరోజు మార్నింగ్ వేసామనుకో ఈవినింగ్ తినడానికి బాగుంటుంది. ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ తినడానికి బాగుంటుందండి. అప్పటికప్పుడు వేడి వేడిది అయితే తాటి రొట్టె తినకూడదు. ఎన్ని రోజులన్నా నిల్వ ఉంటుంది, 4-5 రోజులు నిల్వే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు అసలు అన్నమాట. కొబ్బరి కూర కూడా వేసుకుని వండుకోవచ్చు. నేను కొబ్బరి కూర వేయలేదు, ఎందుకంటే కొబ్బరి కూర వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా అయిపోవాలి. నేను ఇది కొంచెం పెద్దది వేసాను కదా, చూడండి ఎంత లావు వచ్చిందో. చుట్టూ చూస్తుంటే ఎంత లావుగా ఉందో, దెబ్బ రొట్టెలాగా వచ్చింది. తాటి రొట్టె దెబ్బ రొట్టెలాగా వచ్చింది. చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత లావు వచ్చిందో, ఎంత బాగుందో. నేను అసలు అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఇంత రొట్టె వేయటం ఇదే ఫస్ట్ మాట. ఎప్పుడు కూడా ఇంత పెద్ద వేయలేదు. చిన్న చిన్న రొట్టెలు వేసేదాన్ని ఎలాగ వస్తుందని. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనం అది ముక్కలు కోసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని పైన మూత పెట్టుకుని ఉంచుకుని మెల్లిమెల్లిగా తింటమే మనకు కావాల్సిన. అంత లావుగా ఉంది కదా, లోపల ఉడికిందో లేదా అని మీకు డౌట్ రావచ్చు. అస్సలు మీరు డౌట్ పడక్కర్లేదండి. చాలా అంటే చాలా బాగా ఉడికింది. మీకు ముక్కల కింద కట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను. మొత్తం మనం చేతితో ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటే అది ఉడికిపోయినట్టే మాట. ముక్కలు కోసి మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా ఉడికింది. మనం రొట్టె వేసుకుంటాం కదా, ఆ టైప్లోనే ఉడికింది. అదిగో 2 ముక్కల కింద కట్ చేశాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు మెత్తదనం అనేది లేదు, మెత్తగా భలే ఉంది. తినడానికైతే స్మూత్గా నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. మంచి టేస్ట్గా ఉంది. తీపి అన్నీ కూడా సరిపోయినాయి అన్నమాట పర్ఫెక్ట్గాని. ఎంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు. చిన్న రొట్టె కూడా ముక్కల కింద కోసాను. చిన్న రొట్టె కూడా చాలా బాగుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పాలి. తాటి రొట్టె అనేది మీకు ఎప్పుడు తెలియకపోయినా ఈ వీడియో చూసి ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా చేస్తే తాటి రొట్టె అనేది పర్ఫెక్ట్గా కుదురుద్దండి. పెద్ద రొట్టె వేసుకోవచ్చు ఇలాగా, చిన్న చిన్న అట్లా కాకుండా. చిన్న అట్లు వేసుకోవటమే మానేస్తారన్నమాట. ఇలా పెద్ద పెద్ద తాటి రొట్టెలు వేసుకుంటారు. తాటి రొట్టె వేయటం అలవాటు అయిన వాళ్ళు ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. సేమ్ నేను చెప్పినట్టు నేను మినిట్ మొత్తం అంతా చూపించాను. మీరు వీడియో క్లిప్ చేస్తే ఎక్కడ మీకు తెలియదు అన్నమాట. మొత్తం పూర్తిగా చూస్తేనే నేను ఎలా చేశానని తెలుస్తుంది. వీడియో చూసాక మటుకు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేస్తే పాయింట్స్ ఇవ్వచ్చు అన్నమాట. అంతమందికి రీచ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.